హాయ్ అండి. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 32. అలక వెళ్ళిపోయాక ఏంటి సాత్విక్ గారు అశ్వత్ పేరు చెప్పగానే అలా మెలికలు తిరుగుతూ సిగ్గుపడుతుంది. అయినా గెటప్ ఏంటి, అలాంటి అమ్మాయిని పిఏగా ఎలా పెట్టుకున్నారు అంటుంది. సాత్విక్, మనకు కావాల్సింది తన గెటప్ కాదు, తన వర్క్. షీఈ్ వెరీ టాలెంటెడ్. నేను లేకపోయినా కంపెనీని సింగిల్ గా హ్యాండిల్ చేయగలదు. అంతేకాదు తన బాస్ అంటే భక్తి, గౌరవం. ఇక గెటప్ అంటావా, వాళ్ళు బ్రాహ్మిన్స్, పద్ధతి సంప్రదాయాల్లో పుట్టి పెరిగింది. అందుకే ఇలా ఉంటుంది. కైవల్య, తను ఎలా ఉంటే నాకెందుకు లేండి, నా అశ్వత్ పేరు వినగానే అలా మెలికలు తిరగటం నాకు నచ్చలేదు అంటుంది. సాత్విక్, ఏంటి అప్పుడే నీ అశ్వత్ అంటున్నావు? ఆయన గారు ఎవరినో లవ్ చేస్తున్నాడని చెప్పారు కదా. అతను ఎవరిని లవ్ చేసినా నన్నే పెళ్లి చేసుకునేలా చేస్తా అని ఫోన్ తీసి భవ్యకు కాల్ చేసి, భవ్య, చెప్పు కైవల్య, ఎక్కడున్నావు? ఆఫీస్లో. అయితే నేను చెప్పిన విషయం ఎంతవరకు వచ్చింది? ఆ పనిలోనే ఉన్నా, ఇంకా ఏం తెలియలేదు అంటుంది భవ్య. కైవల్య, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈవినింగ్ లోపు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియాలి అని ఫోన్ కట్ చేస్తుంది. సాత్విక్ మనసులోనే, సాత్విక్ ప్రేమిస్తున్న అమ్మాయి కృతిని అయితే ఇది కృతిని ఏమైనా చేస్తుందేమో అని కైవల్య వైపు చూస్తూ, ఏంటి సాత్విక్ గారు అలా చూస్తున్నారు? సాత్విక్ గారు ఏమీ అవసరం లేదు, సాత్విక్ అని చాలు. కైవల్య, ఓకే సాత్విక్. అశ్వత్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలిస్తే నువ్వేం చేస్తావు? చంపేస్తా అంటుంది చాలా సింపుల్ గా. మాలినీదేవి, వైభవ్ భోంచేద్దు రా. వైభవ్, ఆకలిగా లేదు. మాలిని, ఉదయం నుండి ఏమీ తినలేదు, కొంచెం తినరా. వైభవ్, నా కృతి నా దగ్గరకు వచ్చాకనే నాకు ఆకలి వేసేది, అంతవరకు ఏమీ వద్దు అని లోపలికి వెళ్తాడు. మాలినీదేవి, వీడు నిమిషం కూడా దాని గురించి ఆలోచించకుండా ఉండడం లేదు. ఇలాగే ఉంటే డాక్టర్ చెప్పినట్లు మళ్ళీ ఏమైనా అయితే, నో అలా జరగకూడదు, అలా కాకూడదు అంటే ఆ కృతిని తీసుకుని రావాలి. నాకు ఇష్టం లేకపోయినా దాన్ని తీసుకుని రాక తప్పేటట్లు లేదు అని వైభవ్ దగ్గరికి వెళ్ళి, చూడు వైభవ్, నీ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది. నువ్వు ఇలా తినకుండా ఉంటే ఎలా? నీ కృతి వచ్చేసరికి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా అంటుంది. వైభవ్, అంటే కృతిని తీసుకొస్తావా నానమ్మ? మాలినీదేవి, కృతిని మన మనుషులతోని వెతికిస్తున్నాను, నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. నువ్వు ఇలా తినకుండా తన కోసం ఎదురు చూస్తూ ఉంటే చెప్తున్నా. తను తప్పకుండా వస్తుందిరా, భోజనం చెయ్యి అంటుంది. వైభవ్ సరే అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి తింటూ ఉంటాడు. మాలినీదేవి, వైభవ్, ఏంటి నానమ్మ? మరి కృతి మన దగ్గర నుండి వెళ్ళి దగ్గరగా 3 సంవత్సరాలు అవుతుంది కదా. వైభవ్, అవును నానమ్మ, ఎప్పుడెప్పుడు చూద్దామా అనుంది. మాలినీదేవి, నీ గురించి నాకు తెలుసు, తనంటే నీకు చాలా ఇష్టమని. కానీ తనకు నువ్వంటే ఇష్టం లేకే కదరా పారిపోయింది. ఈ 3 సంవత్సరాలలో వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుందేమో అనే మాట పూర్తి కాకుండానే వైభవ్ తిని ప్లేట్ కిందకి తోసేసి, నానమ్మ నువ్వేం చెప్తున్నావు? అంటే తను నా దగ్గరికి రాదంటున్నావా? మాలినీదేవి, ఆవేశపడకు, ఒకవేళ పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా అని అంటున్నా, అంతే అంటుంది. వైభవ్, తను పెళ్లి చేసుకుని ఉండదు. ఒకవేళ నువ్వు అన్నట్టుగా పెళ్లే కాదు, పిల్లలు పుట్టినా కూడా అది నాకే సొంతం. అది నన్ను కాదని ఇంకొకరిని చేసుకుని ఉంటే వాడిని చంపేస్తానని లోపలికి వెళ్తాడు కోపంగా. మాలినీదేవి తల పట్టుకుని అక్కడే సోఫాలో కూర్చుని, ఆ కృతికి పెళ్ళైతే మర్చిపోతాడేమో అనుకుంటే వీడేమో పిల్లలున్నా కూడా నాకే కావాలంటున్నాడు, సిగ్గులేని ఎదవా, ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అశ్వత్, ప్రణవ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి సుమతి హాల్లో పంతులు గారితో మాట్లాడుతూ పంతులు గారికి నమస్కారం చేసి సుమతి పక్కనే కూర్చుంటాడు. పంతులు గారు, సుమతి గారు, ఇంకో 20 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అంటాడు. అశ్వత్, అమ్మా ముహూర్తం దేనికి? వినోద్, ఎందుకేంట్రా నీ పెళ్లికి అంటాడు. అశ్వత్ పెదాలపై తనకే తెలియకుండా నవ్వొస్తుంది. వినోద్, చూసావా సుమా, పెళ్లి అనగానే నీ కొడుకు ఫేసు ఎంత సంతోషంగా వెలిగిపోతుందో అంటాడు. దానికి సుమతి నవ్వుతూ అశ్వత్ నుదుటి మీద ముద్దు పెట్టుకుని, 20 రోజుల్లో ముహూర్తం నీకొకే కదా అశ్వ. అశ్వత్, నీ ఇష్టం అమ్మా. వినోద్, నీ కొడుకు ఒకే అయితే చాలా, నా కోడలికి ఒకేనో కాదో అడగక్కర్లొద్దా అంటాడు వినోద్. దానికి భార్గవి కోపంగా పొర్లు నూరుతూ ఉంటుంది. ఇకేమీ అనలేక,
రమేష్ ఏదో ఆలోచిస్తూ అశ్వత్ వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో గుమ్మలో నుండి కృతి రావటం చూసి సుమతి, అదిగోనండి కృతి వస్తుంది, తనని అడగండి అంటుంది. వినోద్, రామ్మ కృతి అని తన పక్కనే కూర్చోబెట్టుకుని, నీకు అశ్వత్కి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తున్నాం, ఏమంటావ్ అంటాడు. కృతి ఆ మాట వినగానే అశ్వత్ వైపు చూస్తుంది. అశ్వత్ ఓకే చెప్పు అన్నట్లు సైగ చేస్తాడు. కృతి చిన్నగా నవ్వి, మీ ఇష్టం అంకుల్ అంటుంది. వినోద్, మా కోడలు కూడా ఓకే చెప్పింది పంతులు గారు, ఇక ఆ ముహూర్తమే ఖాయం చెయ్యండి అంటాడు. అశ్వత్ కృతిని చూసి కన్ను కొడతాడు. కృతి కంగారుగా ఎవరైనా చూశారేమోనని చుట్టూ చూసి ఎవరు చూడకపోవటంతో ఊపిరి తీసుకుని కోపంగా అశ్వత్ వైపు చూస్తుంది. అశ్వత్ రెండు పెదాలు ముందుకు తెచ్చి ముద్దు పెట్టినట్లు ఉమ్మా అని పెదాలు కదుపుతాడు. ఇక సౌండ్ రాకుండా కృతి సిగ్గుతో ఇక అక్కడ ఉండలేక పైకి లేచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. వెనకాలే అశ్వత్ కూడా వెళ్తూ ఉంటే, వినోద్, చూడు సుమా, పెళ్లి కాకుండానే నా కోడలు వెనక ఎలా తిరుగుతున్నాడో నీ కొడుకు అంటాడు నవ్వుతూ. అశ్వత్, నేనేమీ మీ కోడల కోసం వెళ్ళడం లేదు, ఆఫీస్ నుండి వచ్చా కదా ఫ్రెష్ అవడానికి వెళ్తున్నానని ఇంకో మాటకు అవకాశం లేకుండా ఫాస్ట్ గా వెళ్తాడు. అందరూ నవ్వుకుంటారు. ఇంకా దీక్ష ప్రణవ్కి సైగ చేసి బయటకు రమ్మని తను వెళ్తుంది. ప్రణవ్ ఎవరు చూడకుండా దీక్ష వెనకాలే వెళ్తాడు. దీక్ష లాన్ లోని ఒక పెద్ద చెట్టు కింద అటు తిరిగి నుంచుని ఉంటుంది. ఇక ప్రణవ్ వెళ్లి దీక్షని వెనకాల నుండి హత్తుకుని ముద్దు పెట్టుకుని, ఏంటి మేడం గారు పిలిచారు అంటాడు. దీక్ష ప్రణవ్ వైపుకు తిరిగి, మీకెలాగో మేము గుర్తుకు రాము, మాకేనా గుర్తుండాలి కదా అంటుంది మూతి అటు తిప్పుకుని. ప్రణవ్, ఏంటి దేవి గారు అలిగినట్టున్నారు? దీక్ష, నేను ఎందుకు అలుగుతాను, అది కూడా మీపై, ఒకవేళ అలిగినా నన్ను బుజ్జగించే వాళ్ళు ఎవరున్నారు? ప్రణవ్, ఏమైంది దీక్ష బేబీ అంటాడు దగ్గరికి లాక్కుంటూ. దీక్ష ప్రణవ్ని కోపంగా దూరంగా నెడుతుంది. ప్రణవ్ పడిపోబోయి తమాయించుకుని, రాక్షసి, ఏంటి అలా తోసావు, కింద పడి తగలరాని చోట తగిలితే నీకే నష్టం, అయినా ఇప్పుడు ఏమైంది నా మీద యుద్ధం ప్రకటిస్తున్నావు అంటాడు. నాకంటే వెనకాల లవ్ లో పడ్డవాళ్ళు పెళ్లిళ్ళు కూడా అయిపోతున్నాయి, కనీసం మన ప్రేమ గురించి ఇంట్లో కూడా చెప్పలేదు. నీకు మా అన్నయ్య ఉంటే చాలు, ఎప్పుడు తన వెనకాలే తిరుగుతూ ఉంటావు, కనీసం మాకు రోజుకు ఒక ఫోన్ కూడా చెయ్యవు అని వస్తున్న కన్నీటిని అడుగుతుంది. ప్రణవ్, దీక్ష ఏడవకు, నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకున్నా, ఎలా ఏడిస్తే ఎలా? ఇన్ని రోజులు అశ్వత్ అసలు పెళ్లి చేసుకుంటాడో లేదోనని చాలా బాధపడ్డా. వాడికి బంగారం లాంటి కృతి దొరికింది. ఇక వాడి వెనక తిరగడం మానేసి ఈ అమ్మాయి గారి వెనక తిరగటమే నా డ్యూటీ అని దీక్ష భుజం చుట్టూ చేతులు వేసి తన తలని దీక్ష తలకి ఢీకొడతాడు. దీక్ష నవ్వుతూ ప్రణవ్ని హత్తుకుంటుంది. భార్గవి కోపంగా తన రూమ్ లోకి వచ్చి, ఛ, ఎన్నో అనుకున్నాను ఈ ఆస్తి నా చేతికి రావాలని, అంతా చేజారిపోతుంది. సమయానికి ఈ మినీ కూడా లేకుండా పోయింది, అది ఉండుంటే ముహూర్తాలు పెట్టకుండా ఏదో ఒకటి చేసి ఆపేవాళ్ళం అనుకుంటూ బాల్కనీ దగ్గరికి వెళ్లి లాన్ లోకి చూస్తుంది. భార్గవికి ఇద్దరు హక్ చేసుకున్నట్లు కనిపిస్తుంది, కానీ వాళ్ళ ఫేస్లు కనపడవు. ఇక చెట్టు కొమ్మలు అడ్డు ఉండటం వలన వాళ్ళ ఫేస్లు కనపడవు. అశ్వత్ కృతి నా కళ్ళ ముందే కదా పైకొచ్చారు, మరి వీళ్ళెవరు? ప్రణవ్ ఒక్కడే కదా కిందుంది, అంటే వాడే అయి ఉంటాడా అని ఇంకొంచెం వంగి చూసి, అవును, ఇందాక వాడు ఆ కలర్ షర్టే వేసుకుంది, మరి ఆ అమ్మాయి ఎవరు? ఇప్పుడు వెళ్ళి చూస్తానని ఫాస్ట్ గా కిందకి వెళ్ళి బయటికి వెళ్తూ ఉంటే, సుమతి, భార్గవి, ఎక్కడికి అంత ఫాస్ట్ గా వెళ్తున్నావు? భార్గవి మనసులోనే, అక్క బావ ఆ ప్రణవ్ని నెత్తిని పెట్టుకుంటారు కదా, వాళ్ళ ముందే వాడి బాగోతం బయట పెడతా అని. అక్క, ఇన్ని రోజులు ఆ ప్రణవ్ చాలా మంచివాడు అన్నారు కదా. సుమతి, ఇన్ని రోజులేంటి, ఇప్పుడు కూడా అదే అంటున్నా. భార్గవి, మీవన్నీ అపోహలక్క, వాడు లాన్ లో ఎవరో అమ్మాయిని, అయ్యో నా నోటితో నిన్ను చెప్పలేను, రా చూపిస్తానని చెయ్యి పట్టుకుని లాక్కెళ్తుంది. వీళ్ళు వెళ్ళేసరికి ప్రణవ్ అటువైపు తిరిగి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. భార్గవి ప్రణవ్ ముందుకెళ్ళి, ఏం చేస్తున్నావు, ఆ అమ్మాయి ఎక్కడా అంటుంది కోపంగా. ప్రణవ్ అమాయకంగా ఫేస్ పెట్టి, ఏ అమ్మాయి అండి, నేనేదో నా పాటికి ఫోన్ మాట్లాడుతున్నా అంటాడు. సుమతి, భార్గవి, నీ కళ్ళకి సైట్ ఏమైనా వచ్చిందేమో, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోనని లోపలికి వెళ్తుంది కోపంగా. భార్గవి, నేను చూసినప్పుడు ఇద్దరున్నారు కదా అని ఆలోచిస్తూ లోపలికి వెళ్తుంది. ప్రణవ్ నవ్వుకుంటూ,
లోపలికి వెళ్ళి దీక్షకి కాల్ చేసి, చూసావా రాక్షసి, కొంచెం ఉంటే అడ్డంగా మీ అమ్మకి దొరికిపోయే వాళ్ళం. దీక్ష ఒక్క నిమిషం చాలా భయం వేసింది. ఇంతలో భార్గవి దీక్ష అని పిలవడంతో ఫోన్ పెట్టేస్తుంది. మిని వైభవ్ ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న రాగిణిని కలిసి, అంటే వైభవ్ వాళ్ళ అమ్మగారు అన్నమాట, తను వైభవ్ ఫ్రెండ్ అని చెప్పి వైభవ్ నెంబర్ తీసుకుని మళ్ళీ హైదరాబాద్ బస్ ఎక్కి కూర్చుని ఇప్పుడు ఈ వైభవ్ ఎక్కడున్నాడోనని కాల్ చేస్తుంది. అసలే మాలినీదేవి మాటల వల్ల చిరాకులో ఉన్న వైభవ్ ఫోన్ కట్ చేస్తాడు. మినీ కోపంగా అసలు ఎవరు ఫోన్ చేశారో తెలుసుకోకుండా కాల్ కట్ చేస్తున్నాడు. ఛే, ఏం చేస్తాం, అవసరం నాది అని మళ్ళీ కాల్ చేస్తుంది. వైభవ్ మళ్ళీ కట్ చేస్తాడు. మినీ వీడికి మామూలు పొగరు లేదుగా, టన్నులు కొద్ది ఉన్నట్లుంది అని ఫోన్ పక్కన పెట్టేసి కళ్ళు మూసుకుంటుంది. మళ్ళీ కాసేపటికి ఇంట్లో 3 రోజులు రానని చెప్పి రేపే వెళ్తే వాళ్ళకి నా మీద అనుమానం వస్తుంది. ఇక ఆ వైభవ్ని కలిసి విషయం చెప్పి హెల్ప్ అడుగుదామంటే ఆ వెధవేమో ఫోన్ కట్ చేస్తున్నాడు. వీడికి ఇంకొకసారి ఫోన్ చేసి చూస్తానని మళ్ళీ వైభవ్కి కాల్ చేస్తుంది. వైభవ్ బాల్కనీలో నుండి కింద లాన్ లో ఉన్న రోజెస్ చూడగానే కృతి గుర్తొస్తుంది. ఎక్కడున్నావు కృతి, త్వరగా నిన్ను చూడాలి అని కళ్ళు మూసుకుంటాడు. ఇక ఫోన్ మోగడంతో ఇందాక నుండి ఫోన్ చేస్తున్నారు. ఎవరో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే, మినీ తను ఎవరో ఎందుకు ఫోన్ చేసిందో చెప్పకుండా, ఏంటండి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయరే, ఫోన్ రింగ్ అవుతూ ఉంటే తెలియడం లేదా అంటుంది. వైభవ్ స్క్రీన్ పై నెంబర్ చూసి ఇది ఎవరిదో కొత్త నెంబర్ లాగుంది అని అనుకుంటూ ఉండగానే మినీ మిమ్మల్ని ఫోన్ ఎందుకు తీయలేదు అంటుంది కాస్త గట్టిగా. వైభవ్ తీయను, ఏం చేస్తావు, నువ్వేమైనా నా పెళ్ళానవా, నువ్వు ఫోన్ చేయగానే లిఫ్ట్ చేయాలా, అసలు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు, లేదంటే పో అంటాడు. మినీ అవును, నేనేంటి ఇలా అరిచేసా అతనిపై అనుకుని, సారీ మీరు ఇంతకీ వైభవ్ గారేనా అంటుంది. వైభవ్ పేరు కూడా తెలుసుకుని ఫోన్ చేశారన్నమాట, ఇంతకీ విషయం ఏంటి అంటాడు. మినీ మీరు 3 ఏళ్ల ముందు కృతిని పెళ్లి చేసుకుందామని అనుకున్నారంట కదా. వైభవ్ కృతి పేరు వినగానే ఎగ్జైట్ అవుతూ, అవును అవును, తను మీకు తెలుసా, ఎక్కడుంది, ఎలా ఉంది అంటాడు. తన ఫోన్ నెంబర్ ఏమైనా తెలుసా చెప్పండి ప్లీజ్ అంటాడు. మినీ ఆగండి అన్నీ చెప్తాను, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు. వైభవ్ తను ఎక్కడుందో చెప్తాడు. ఇక మినీ రేపు ఉదయానికి నేను అక్కడ ఉంటా, అప్పుడు మాట్లాడుకుందామని ఫోన్ పెట్టేయబోతూ ఉంటే వైభవ్ హలో ఆగండి అంటాడు. మినీ ఏంటండి, అది కృతి ఫోన్ నెంబర్ ఇస్తారా అంటాడు. మినీ ఫోన్ నెంబరా, దాని నెంబర్ నా దగ్గర లేదే, ఎలా అని, సరే మీ వాట్సాప్ కి పంపిస్తానని కాల్ కట్ చేసి కృతి నెంబర్ అత్త దగ్గర ఉందేమోనని కాల్ చేయబోతూ ఉంటే టైం చూస్తే 2 అవుతుంది. ఇప్పుడు పడుకుని ఉంటుందేమో, ఉదయం చేద్దామని ఫోన్ పక్కన పెట్టేగా మళ్ళీ వైభవ్ కాల్ చేసి ఏమండి నెంబర్ ఇంకా పంపలేదు అంటాడు. మినీ పంపిస్తా 5 మినిట్స్ అని చెప్పి కాల్ కట్ చేసి వీడు ఉదయం వరకు ఆగేలా లేడు అని భార్గవికి కాల్ చేసి నెంబర్ తీసుకుని వైభవ్ కి పంపిస్తుంది. వైభవ్ వెంటనే కృతికి ఫోన్ చేస్తాడు. కృతి ఫోన్ సౌండ్ కి లేచి టైం చూసుకుంది. ఈ టైంలో ఎవరై ఉంటారు అని లిఫ్ట్ చేసి హలో అంటుంది. అమ్మో ఎంత పని చేసావో మినీ. మరి చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో.